శ్రీదేవి భాగవతం తృతీయ స్కందము. జనమేజయుడి మనస్సుకు కాసింత ఉపశమనం కలిగింది. దేవి యజ్ఞం ఎలా చేయాలో ఏమిటో వివరంగా తెలుసుకోవాలనుకున్నాడు. వ్యాసుని అడిగాడు. వ్యాసమహర్షి, దేవి యజ్ఞం అంబాముఖం అన్నావు, అది ఏమిటి, ఎలా చేయాలి, నియమాలు ఏమిటి, ఫలం ఏమిటి, ఇవన్నీ సవిస్తరంగా చెప్పు. నువ్వు సర్వజ్ఞుడివి కనుక నాకున్న మిగతా సందేహాలు కూడా నీ ముందు ఉంచుతున్నాను. పనిలో పనిగా వాటిని కూడా తీర్చు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు త్రిమూర్తులని, సృష్టి స్థితి లయకారకులని విన్నాను. వారు సగుణులా నిర్గుణులా, స్వతంత్రులా అస్వతంత్రులా, ముసలితనము మరణము వంటి పాణి ధర్మాలు, త్రివిధ దుఃఖాలు వారికి ఉన్నాయా లేక సచ్చిదానంద రూపులా వినాలి అని కుతూహలంగా ఉంది. అలాగే అష్టదిక్పాలకులు ఇంద్రాదులున్న ఉంటారని వింటున్నాం. వాళ్ళ కథ ఏమిటి, పుట్టుక ఏమిటి, కాలవసులా కాదా, నిద్ర మెలకువ హర్షము శోకము వంటి లక్షణాలు వాళ్ళకున్నాయా? మన శరీరాల్లాగానే వాళ్ళు దేహాలు సప్తధాతువులో ఏర్పడ్డాయా లేక వేరే ద్రవ్యాలతోనా? వారి గుణాలు, వారి ఇంద్రియ శక్తులు, వారి భోగాలు, వారి ఆయుర్దాయాలు, నివాస స్థానాలు, వైభవాలు ఇవన్నీ తెలుసుకోవాలి అనుకుంటున్నాను. నా జిజ్ఞాస తీర్చు. జనమేజయ, చాలా గడ్డు ప్రశ్నలు వేశావు. వీటికి సమాధానం చెప్పడం తేలిక ఏమీ కాదు. అయినా నాకు తెలిసినంత మేర చెబుతాను, ఆలకించు. ఒకప్పుడు గంగా తీరంలో నారద మహర్షి దర్శనమయ్యింది. సాష్టాంగ నమస్కారం చేశాను. ఆ మెత్తటి ఇసుక తిన్నెలపై నన్ను తన సరసన కూర్చోబెట్టుకున్నాడు. కుశల ప్రశ్నలు అయ్యాక నేను నీలాగే కొన్ని ప్రశ్నలు వేశాను. అతి విశాలంగా కనిపిస్తున్న బ్రహ్మాండానికి కర్త ఎవరు? ఈ బ్రహ్మాండానికి కర్త ఎవరు? కారణం ఏమిటి? అనిత్యమా నిత్యమా? కర్త లేకుండా కార్యోత్పత్తి జరగదు కదా, కనుక కర్త ఉండే తీరాలి. ఆ కర్త ఎవరు? ఒకరా పలువురా? మహర్షి, ఈ సందేహాలు తెమలక మునిగి ఉక్కిరిబిక్కిరవుతున్నాను. తీర్చి నన్ను ఉద్ధరించు. ఎవరిని అడిగినా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెబుతున్నారు. శివుడని ఒకరు, విష్ణువు అని ఒకరు, బ్రహ్మదేవుడే అని ఒకరు అంటున్నారు. వేదవేత్తలేమో సూర్యుడని చెప్పి ముప్పొద్దులా ఉపాసిస్తున్నారు. సరే, వరుణాది దిక్పాలకులను కర్తలుగా చెప్పేవారు ఉన్నారు. వినాయకుడనేవారు ఉన్నారు. వీరెవరూ కానే కాదు. కర్తృత్వమంతా ఆదిశక్తిదే. సర్వభూతాలకు సకల దేవతలకు కన్నతల్లి ఆదిమాయే అని నిర్ధారించి చెబుతున్న ఆచార్యులు, గురువులు ఉన్నారు. భవానీం కేచనాచార్యాః ప్రపద్యంత్యఖిలాద్ధాం ఆదిమాయాం మహాశక్తిం ప్రకృతిం పురుషానుగాం బ్రహ్మైకతాసమాపన్నాం సృష్టిస్థిత్యంతకారిణీం మాతరం సర్వభూతానాం దేవతానాం తదైవ చ అనాదినిధనాం పూర్ణాం వ్యాపికాం సర్వజంతుషు ఈశ్వరీం సర్వలోకానాం నిర్గుణాం సగుణాం శివాం. ఈ ఆదిపరాశక్తినే వైష్ణవి, శాంకరి, బ్రాహ్మి, వాసవి, వారుణి, వారాహి, నారసింహి, మహాలక్ష్మి నామధేయాలతో చెబుతున్నారు. ఇంకొందరు బ్రహ్మ పదార్థానిది కర్తృత్వం అంటున్నారు. ఆకాశం నుండి ఊడిపడింది. ఈ బ్రహ్మాండానికి కర్తలేడు. ఇది ఆనీసం, అకృతకం, స్వభావోత్తం, ప్రకృతి సిద్ధం అని వాదానికి దిగుతున్న సాంఖ్యులు కనిపిస్తున్నారు. నేను ఎటూ తేల్చుకోలేకపోతున్నాను, సతమతమవుతున్నాను. ఇది కాక నారదా, ధర్మాధర్మ వివక్ష ఒకటి ఎంతకీ తేలడం లేదు. ఏది ధర్మమో ఏది అధర్మమో గుర్తించలేకపోతున్నాను. సత్యధర్మ రైతులై సత్వగుణోపేతులైన దేవతలను పాపాత్ములు, తామసులు అయిన దానవులు నిత్యము పీడిస్తున్నారు. మా వంశంలోనే చూడు, పాండవులు ధర్మాత్ములు కదా, సదాచార పరాయణులు కదా, ఎన్ని కష్టాలు పడ్డారో, ఎంతగా దుఃఖించారో అందరికీ తెలుసు. మరి ధర్మస్థితి ఏమిటి? ధర్మస్థిత సదాచారా పాండవా మనువంశజా దుఃఖ బహువిధం ప్రాప్తస్తత్ర ధర్మస్య కా స్థితి. బ్రహ్మపుత్ర, నువ్వు సమర్థుడివి. మోహజలాలు నిండిన సంసార సముద్రంలో మునుగుతూ తేలుతున్న నన్ను జ్ఞానం అనే నావతో దాటించు, రక్షించు. జనమేజయ, నువ్వు నన్ను అడిగినట్టే నేను ఇలా నారదుడిని ఇబ్బంది పెట్టాను. అయితేనేమి, ఆ దేవర్షి జ్ఞాని కనుక ఓపికగా సమాధానాలు చెప్పాడు. అవన్నీ యథాతథంగా నీకు చెబుతాను. శ్రద్ధగా విను, గ్రహించు. నారదుడు నాతో అన్నాడు కదా. వ్యాసమహర్షి, ఒకప్పుడు ఇవే ప్రశ్నలను నేను మా తండ్రి గారిని వేశాను. నేను ఎవరిని ఆరాధించాలో, సర్వోత్కృష్టుడు ఎవరో చెప్పమన్నాను. ఎన్ని తీర్థాలు సేవించినా, ఎన్ని సాధనలు చేసినా మనసు శాంతించటం లేదు. పరతత్వం తెలియనిదే శాంతి ఎక్కడిది? సందేహాలతో వికీర్ణమైన చిత్తానికి స్థిరత్వం ఎక్కడిది? అవిజ్ఞాయ పరం తత్వం కుతః శాంతి పరం తప వికీర్ణం బహుదా చిత్తం న కుత్ర స్థిరతాం వ్రజేత్. ఎవరిని స్మరించను, ఎవరిని యజించను, ఎవరిని స్తుతించను, ఎవరిని అర్చించను చెప్పు. సర్వేశ్వరుడెవరు?
సర్వేశ్వరుడు ఎవరు? ఇలాంటి ప్రశ్నలన్నీ వేస్తే బ్రహ్మదేవుడు ఆశ్చర్యపోయి ఇలా అన్నాడు, నాయనా, నువ్వు అడిగిన ప్రశ్నలు ఉత్తమోత్తమాలే, కానీ సమాధానాలు దుర్బోధాలు. అవి కూడా సంసారం పట్ల అనురక్తులకి తెలియవు. విరక్తులు, నిరీహులు, నిర్మత్సరులు మాత్రమే జ్ఞాతలు. వారే సమాధాన ప్రదాతలు. మహాప్రళయం సంభవించి స్థావర జంగమాలన్నీ నశించి సృష్టి అంతా ఏకార్ణమైన పోయినప్పుడు కమలం నుండి నేను జన్మించాను. అప్పటికింకా సూర్యుడు లేడు, చంద్రుడు లేడు, వృక్షాలు లేవు, పర్వతాలు లేవు, తామర పువ్వు దుద్దులో కూర్చొని ఉన్నాను. ఒంటరిగా ఆలోచించాను. అంతా జలమయం అయిపోయాక ఈ సమయంలో నేను ఎందుకు జన్మించాను? నాకు రక్షకుడెవరు? కర్త ఎవరు? సంహర్త ఎవరు? ఈ జలం అంతా దేని మీద ఆధారపడి ఉంది? భూమి అందామంటే అది ఎక్కడా కనిపించడమే లేదు. పోనీ నేను కూర్చున్న ఈ పంకజం సంగతి ఏమిటి? యోగరూఢమైన పదం కదా. మరి బురద ఏది? వెతుకుదాం, దీని మూలం పట్టుకుందాం అనిపించింది. బహుశా అక్కడ భూమి కూడా కనిపించవచ్చు అనిపించింది. నీటిలోకి దిగాను, వెతికాను. 1000 సంవత్సరాలు వెతికాను. భూమి లేదు, మొదలు లేదు, ఏది కనిపించలేదు. కానీ ఆకాశం నుంచి తపస్సు చెయ్యి అంటూ అశరీరవాణి ఒకటి వినిపించింది. అలాగేనని పద్మంలో కూర్చొని 1000 ఏళ్ళు తపస్సు చేశాను. అప్పుడు ఆ శరీరవాణి మళ్ళీ వినిపించింది. సృష్టించు అంది. ఎవరిని సృష్టించను? ఏం చెయ్యను? ఆగమగోచరముగా ఉంది. విమూఢుడనై కూర్చున్నాను. అంతలోకి మధుకైట బహులని రాక్షసులు 2 వచ్చారు. యుద్ధానికి రమ్మంటూ నన్ను భయపెట్టారు. అప్పుడు తామరపువ్వు కాడలో నుంచి కిందికి నీటిలోకి దిగాను. చాలా లోతుకి దిగాను. అక్కడ ఒక అద్భుత పురుషుడు కనిపించాడు. నీలమేఘశ్యాముడు, పీతాంబరుడు, చతుర్భుజుడు, వనమాలి, శేషసాయి, జగన్నాథుడు, శంఖచక్ర గదా పద్మధారి మహావిష్ణువుని దర్శించాను. ఆదిశేషుడి పడగల మీద పడుకొని ఉన్నాడు. యోగనిద్రలో అవిస్పందుడుగా ఉన్నాడు. ఏమి చేయాలో తోచలేదు. మేఘశ్యామ శరీరస్తు పీతవాసాచ్చతుర్భుజ శేషసాయి జగన్నాథో వనమాలా విభూషిత శంఖచక్ర గదా పద్మాధ్యాయుడై సువిరాజిత తమద్రాక్షం మహావిష్ణుం శేషపర్యంకశాయినం యోగనిద్రా సమాక్రాంత స్పందినమచ్యుతం శయానం తం సమాలోక్య భోగి భోగోపరస్థితం చింతా మమద్భూత జాత కిం కరోమీతి నారద మయా స్మృత తదా దేవి స్తుత నిద్రాస్వరూపిణి. అప్పుడు నిద్రాస్వరూపిణి అయిన దేవిని స్మరించాను, స్తుతించాను. విష్ణుమూర్తి శరీరం నుంచి వెలువడి బయటకు వచ్చి నిద్రాదేవి ఆకాశంలో నిలబడింది. జనార్దనుడు మేల్కొన్నాడు. మధుబైటవులతో 5000 సంవత్సరాల యుద్ధం చేశాడు. తన తొడలను విశాలంగా పెంపొందించి వాటి మీద ఆ రాక్షసులను ఖండించాడు. సరిగ్గా అదే సమయానికి రుద్రుడు వచ్చాడు. ముగ్గురం కలిసి దేవిని స్తుతించాం. జగదంబ సంతోషించింది. పావనమైన కృపా విలోచనాలకు మాపై ప్రసరింపజేసింది. అంబ పలికింది, బ్రహ్మవిష్ణు మహేశ్వరులారా, మీ విధులను మీరు జాగరూకులై నిర్వర్తించండి. మధుకైట భవులు నిహతులయ్యారు కాబట్టి సుఖంగా గృహాలు నిర్మించుకొని నిర్భయంగా నివసించండి. బ్రహ్మ 4 విధాల సృష్టిని నిర్వహించు మృదువుగా చెప్పింది. సుకుమారంగా ఆజ్ఞాపించింది. విన్నాము. అప్పుడు అన్నాను కదా అంబా, అసక్తులం ప్రజలను ఎలా సృష్టించగలం? ఎక్కడా నేల కనిపించడం లేదు, అంతా జలమే. నీ ఆజ్ఞను నెరవేర్చేది ఎలాగా? పంచభూతాలు లేవు, ఇంద్రియాలు లేవు, పంచతన్మాత్రలు లేవు, నీరు తప్ప ఏదీ లేదాయా? ఎలాగా అన్నాను. మా మాటలకు జగదంబ చిన్నగా నవ్వింది. అంతలోకి ఒక శుభ విమానం ఆకాశం నుండి వేగంగా వచ్చి ఆగింది. త్రిమూర్తులారా, మీకు అద్భుతం చూపిస్తాను, రండి, విమానం ఎక్కండని ఆజ్ఞాపించింది. ఓం అని మేము ముగ్గురం అధిరోహించాం. ఓం అనేది అంగీకార సూచకం, అలాగే అనడానికి పర్యాయపదం. అది రత్నాలంకరమైన దివ్యమైన విమానం. ముత్యాల దండలు వేలాడుతున్నాయి. దేవమందిరంలాగా ఉంది. చిరుగంటల చప్పుడు ఇంపుగా వినబడుతోంది. ముగ్గురం నిస్సంకంగా కూర్చున్నాం. జగన్మాత స్వశక్తితో మళ్ళీ ఆకాశంలోకి నడిపించింది. త్రిమూర్తులు సర్వలోక సందర్శన. విమానం వేగంగా దూసుకుపోతోంది. ఒక ప్రదేశంలో వెళ్ళేసరికి ఆశ్చర్యం వేసింది. అక్కడ నీళ్లు కనిపించడం లేదు. ఫలభరితాలైన వృక్షాలు, కోకిల కూజితాలు, రమణీయమైన ఉద్యానవనాలు, పర్వతాలు, పచ్చిక నేల, నదులు, స్త్రీ పురుషులు, రకరకాల మృగాలు, వాపీకూప తటాక పల్వాలాలు, సెలయేరులు అన్నీ అద్భుతంగా కన్నుల పండుగగా కనపడుతున్నాయి. విమానం వెళుతోంది. ఎదుట సుందర నగరం, దివ్యప్రాకారం, బారులు తీర్చిన బంగారు లోగిళ్లలో యజ్ఞశాలలు. ఆ పట్టణాన్ని చూస్తూనే గుర్తించాం. అది స్వర్గమని ఎవరు నిర్మించారో కదా, ఇంత అభ్రంగా అనుకున్నాం. ఇంకొంచెం ముందుకు చూపు సారించాం. దివ్య తేజస్ సంపన్నుడై వేటతో వినోదిస్తున్న ఒక భూపాలుడు కనిపించాడు. మరుక్షణంలో విమానం మరొక దిశకు నడిచింది. అక్కడ నందనవనం కనిపించింది. అందులో ఘుమఘుమలాడుతోంది పారిజాత వృక్షం. దాని నీడలో 4 దంతాలు ఐరావతం. మనమంతటా అప్సరస్సులు గుంపులుగా వనమంతటా.
అప్సరసలు గుంపులు గుంపులుగా క్రీడిస్తున్నారు. నృత్య సంగీతాలు కోలాహలంగా సాగుతున్నాయి. గంధర్వులు, యక్షులు, విద్యాధరులు వందల వందలు ఆ మందారవనంలో ఆడుతున్నారు, పాడుతున్నారు, ఆనందిస్తున్నారు. ఫాలో మీ సహిత శచి సహితుడై దేవేంద్రుడు అక్కడే వినోదిస్తున్నాడు. యమకుబేర వరుణాగ్ని సూర్యదేవతలు కనిపించారు. సంతోషించాం. త్రివిష్టపాన్ని చూసి త్రిమూర్తులు ఎంతగానో అబ్బురపడ్డాం. విమానం ఇంకా పైకి ఎగిరింది. మునుముందుకు సాగింది. బ్రహ్మలోకం చేరుకుంది. అక్కడ మరొక బ్రహ్మను చూసి శివకేశవులు విస్తుపోయారు. బ్రహ్మసభలో సకల వేదాలు, సకల శాస్త్రాలు, వేదాంగాలు సాకారంగా దర్శనమిచ్చాయి. సాగర, నది, పర్వతాది దేవతలు అక్కడే ఉన్నారు. ఈ చతుర్భుజుడు అచ్చం నీలాగే ఉన్నాడు. ఎవరయ్యా ఇతడిని? శివకేశవులు నన్ను అడిగారు. ఏమో తెలియదన్నాను. నేనెవరిని? ఈయన ఎవరు? నాకు ఈ భ్రమ ఏమిటి? అంతా అగమ్యగోచరం. మరో క్షణంలో విమానం కైలాస శిఖరం మీద ఉంది. అక్కడ అంతటా ప్రమదులు, యక్షులు కిటకిటలాడుతున్నారు. మందారవనాల్లో కీరకోకిల మంజునాదాలు మారుమ్రోగుతున్నాయి. వీణా మృదంగ నినాదాలు మిన్నుముడుతున్నాయి. అంతలోకి వృషభారూఢుడై త్రిలోచనుడు శంభుడు భవనం నుంచి ఈవలికి వచ్చాడు. 5 ముఖాలతో 10 చేతులతో సిగలో నెలవంక మొలకు పులితోలుతో కండువాగా భుజాలపై ఏనుగుతోలుతో గజానన షడాననులు అంగరక్షకులుగా విరాజమానుడై విచ్చేశాడు. నందీశ్వరుడు మొదలైన ప్రమదులు జయజయధ్వానాలతో వెంట నడుస్తున్నారు. నిర్గత్ భవత్ శంభు వృషారూఢ త్రిలోచన పంచాననో దశభుజ కృత సోమార్ధశేఖర వ్యాఘ్రచర్మ పరాధీనో గజచర్మోత్తరీయక పార్ష్ణిరౌక్షౌ మహావీరో గజానన షడాననౌ శివేన సహ పుత్రౌ ద్వౌ వ్రజమానౌ విరేజతు నంది ప్రభృతయ సర్వే గణపాచ్చ వరాచ్చతే. నారద, ఈ మరో శంకరుని చూసి నేను మా తండ్రి విస్మితులమయ్యాం. మరుక్షణంలో విమానం వాయువేగంతో కదిలి వైకుంఠం చేరుకుంది. ఊహకందని ఐశ్వర్యంతో వైకుంఠం వెలిగిపోతోంది. విష్ణుమూర్తి ఈసారి మరీ విస్మయం చెందాడు. ఆ వైకుంఠంలో అతసీ కుసుమ సంకాసుడై పీతాంబరుడై చతుర్భుజుడు గరుత్మంతునిపై కనిపించాడు. లక్ష్మీదేవి వింజామరలు వీస్తోంది. గాలి తరంగాలకు చతుర్భుజుడి ఆభరణాలు మెల్లగా కదులుతున్నాయి. అతసీ కుసుమాభాస పీతవాసాచతుర్భుజ ద్విజరాజాధిరూఢచ్చ దివ్యాభరణభూషిత వీజ్యమానస్తథా లక్ష్మ్యా కామిన్యాం చామరై శుభై తం వీక్ష్య విస్మితాః సర్వే వయం విష్ణుం సనాతనం. శివుడు నేను చకితులమయ్యాం. ముగ్గురం ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ కూర్చున్నాం. విమానం వెడుతూనే ఉంది. క్షీర సముద్రం వచ్చింది. తెల్లని కెరటాలు నురుగులు కక్కుతూ లేచిపడుతున్నాయి. హోరు చెవులకు సోకుతోంది. ఈ సముద్ర మధ్యంలో ఒక ద్వీపం. మందార పారిజాతాది దివ్య వృక్షాలు దట్టంగా అలుముకొని ఉన్నాయి. చిత్ర విచిత్రములైన ఆస్తరణాలు తివాసీలు పరుచుకొని ఉన్నాయి. ముత్యాల దండలు వేలాడుతున్నాయి. పూలదండలకు లెక్కలేదు. అశోక బకుళ వృక్షాలు, మొగిలి పొదలు, సంపెంగ పొదలు పరిమళాలు వెదజల్లుతున్నాయి. కోకిళ్ళ కూతలు, తుమ్మిదల ఝుంకారాలు శృతి పక్వంగా కనిపిస్తున్నాయి. దేవీ దర్శనం. ఆ ద్వీపంలో ఒక పర్యంకం ఉంది. అది శివాకారంగా ఉంది. అంతటా రత్నాలు పొదిగి ఉన్నాయి. విమానం నుంచి చూస్తుంటే ఒక ఇంద్రచాపం అక్కడ విసిరినట్లు అనిపిస్తుంది. కానీ కాదు. ఆ పర్యంకానికే హరివిల్లు అలంకరింపబడి ఉంది. దాని మీద ఒక వరాంగన కూర్చొని ఉంది. ఆ శ్రీమూర్తి ఎర్రని వస్త్రాలు ధరించింది. ఎర్రలి పూలమాలలు వేసుకుంది. ఎర్ర చందనం పులుముకుంది. కన్నులు ఎర్రగా విశాలంగా ఉన్నాయి. పెదవులు ఎరుపు కోటి మెరుపులు ఒకచోట గుమిగూడి నిలుచున్నట్లు భాసిస్తోంది. మా కన్నులు మిరుమిట్లు గొలిపాయి. సూర్యబింబంలా ఉంది. వరదాభయ హస్తాలు కాక తక్కిన రెండిట పాశాంకుశాలు ధరించింది. ఇంతకు ముందెప్పుడు చూసి ఎరగం ఆ దివ్య సుందరమూర్తిని. చిరునవ్వులు చిందిస్తూ కూర్చుంది. హ్రీంకారాన్ని జపిస్తున్న పక్షి బృందాలు సేవిస్తున్నాయి. కరుణామూర్తి, నితాంతారుణ నవయవ్వన కుమారి, శృంగారోచితమైన సింగారాలు, తామర మొగ్గల వంటి వక్షోజాలు, శ్రీచక్ర తాటంకాలు, తామర పువ్వులు, మణిమయ భూషణాలు, కనకాంగద కేయూర కిరీట వరివల్ శోభిత హృల్లేఖ భువనేసి అని నామజపం చేస్తూ సఖీ బృందం స్తుతిస్తోంది. అనంగా కుసుమాది దేవకన్యలు ఆమెను పరివేష్టించి ఉన్నారు. షట్కోణ యంత్రరాజం మీద కూర్చొని కనిపిస్తోంది. రక్తమాల్యాంబరధర రక్తగంధానులేపన సురక్తనయన కాంత విద్యుత్ కోటి సమప్రభ సుచారువదన రక్త దంతచ్ఛద విరాజిత రమా కోట్యధికా కాంత్యా సూర్యబింబ నిభాకిల వరపాశాంకుశాభీష్టధర శ్రీ భువనేశ్వరి అదృష్టపూర్వా సా దృష్ట సుందరీ స్మితభూషణ. హ్రీంకార జపనిశ్చయిస్తూ
పక్షిబృందేర్నిషేవిత అరుణా కరుణామూర్తి కుమారీ నవయవన సర్వశృంగారవేషాఢ్య మందస్మితముఖాంబజ ఉద్యత్పీన కుచద్వంద నిర్జితాం భోజకూట్మల నానామణి గణాకీర్ణ భూషణైరూపశోభిత కనకాంగదకేయూర కిరీట పరిశోభిత కనత్ శ్రీచక్రతాటంక విటంకమదనాంబుజ హృల్లేఖా భువనేసీతి నామజాపపరాయణై సఖీ బృందైః స్తుతా నిత్యం భువనేసి మహేశ్వరి హృల్లేఖాద్యాభిరమకరకన్యాభివరివేష్టిత అనంగకుసుమాద్యాభిర్దేవీభిः పరివేష్టిత దేవీ షట్కోణమధ్యస్థ యంత్రరాజో పరిస్థిత. మేము ముగ్గురము నివ్వెరపోయాం, బొమ్మల్లా నిలబడ్డాం, కనులప్పగించి చూస్తున్నాం. అప్సరస కాదు, గంధర్వన కాదు, దేవతా వనిత కాదు కాదు. ఇంతకీ ఈ కాంత ఎవరు? పేరు ఏమిటి? ఇక్కడ ఎందుకు ఉంది? అన్నీ మాలో రేగుతున్న సందేహాలు. సహస్రనయన సహస్రకర సహస్రవదన సహస్రనయన రామ సహస్రకర సంయుత సహస్రవదన రమ్య భాతి దూరాద సంశయం. విష్ణుమూర్తి తనకున్న విజ్ఞానంతో ఒక నిశ్చయానికి వచ్చాడు. విమానంలో మాతో పాటు అంబతో అన్నాడు, ఏషా భగవతీదేవి సర్వేషాం కారణం హినః మహావిద్య మహామాయ పూర్ణ ప్రకృతిరవ్యయ. ఈవిడ మాకందరికీ కారణభూతురాలైన మహాదేవి, మహావిద్య, మహామాయ, పూర్ణ ప్రకృతి అవ్యయ, నాశం లేనిది, తరగనిది, మార్పు లేనిది, యోగగమ్య, అల్పబుద్ధులకు దుర్జ్ఞేయ, ఇచ్ఛారూపిణి, నిత్యానిత్య స్వరూపిణి, అల్పభాగ్యులకు దురారాధ్యాదేవి, విశ్వేశ్వరి, శివ, వేదగర్భ, విశాలాక్షి, ఆదిమహేశ్వరి. ప్రళయకాలంలో సకల విశ్వాన్ని ఉపసంహరించి ఈమె ఒక్కతే ఒంటరిగా క్రీడిస్తుంది. సర్వజీవకోటి చిహ్నాలను తన శరీరంలో విలీనం చేసుకుంటుంది, తానే క్రీడిస్తుంది. ఏషా సంహృత్య సకలం విశ్వం క్రీడతి సంక్షయే లింగాని సర్వజీవానాం స్వశరీరే నివేశ్య చ. సర్వబీజమయి, ఇరువైపులా కోటాను కోట్ల విభూతులు విరాజిల్లుతున్నాయి. సఖీ బృంద రూపంలో పరిచర్యలు చేస్తున్నాయి. బ్రహ్మ, శంకర దర్శించండి, మనం ధన్యులం, మన కృతకృత్యులం, సాక్షాత్తు దర్శించగలుగుతున్నాం. వేల సంవత్సరాలుగా మనం చేస్తున్న తపస్సులకు ఫలం ఇది లేకపోతే మనకు ఈ దేవి దివ్యదర్శన ఎలా సమకూరుతుంది? అసంభవం. మహాధాతలకు, మహాతపస్సులకు, మహాయోగులకు, మహావిరక్తులకే తప్ప సంసారానురక్తులకి దేవీ దర్శనం లభించదు. ఈవిడ మూల ప్రకృతి కదా, పురుష సంగత, పరమాత్మకు బ్రహ్మాండం చూపిస్తుంది. బ్రహ్మాండము, దేవతలు సమస్తము దృశ్యమైతే ఈవిడ ద్రష్ట. నేను కానీ, లక్ష్మి కానీ, దేవతలు కానీ, దేవతా వనితలు కానీ ఈమెలో లక్షాంశానికి కూడా సాటిరాము. విరించి ఈవేళ ప్రళయ సముద్రంలో నన్ను పసివాణ్ణి చేసి ఉయ్యాలలూపిన మహాదేవి ఈమెయే. వటపత్రంలో శయనించి కాలిబోట్రన్న వేలిని చీకుతూ బాల్యక్రీడలతో వినోదిస్తున్న నాకు జోలలు పాడి ఉయ్యాలలూపిన ఆదిపరాశక్తి నిశ్చయంగా ఈవిడే. దర్శనంతో జ్ఞానం కలిగించి పూర్వానుభవంతో గుర్తుకు వచ్చింది మన కన్నతల్లి ఈమెయే. శయానాం వటపత్రే చ పర్యంకే సుస్థిరౌ దృఢై పదాంగుష్టం కరే కృత్వా నివేశ్య ముఖపంకజే లేలిహతం చ క్రీడంత మనేకైర్బాల చేష్టితైః రమమాణాం కోమలాంగం వటపత్రపుటే స్థితం గాయంతి దోలయంతి చ బాలభావాన్మయీ స్థితే. సేయం సునిశ్చయం జ్ఞానం జాతం మే దర్శనాదిహ కామం నో జననీ సైషా శృణుతం ప్రవదామ్యహం అనుభూతే మయా పూర్వం ప్రత్యభిజ్ఞా సముస్థిత. నారద, మా అందరిలో విష్ణుమూర్తి ముందుగా జగన్మాతను గుర్తుపట్టాడు. నిర్భయంగా సన్నిధికి వెళదాం, సాష్టాంగపడదాం, పదాల చెంత నిలిచి స్తుతిద్దాం. పరిచారకులు కనుక మనల్ని లోపలికి వెళ్ళనివ్వకపోతే గుమ్మంలోనే నిలబడి స్తుతిద్దాం, నడవండి అన్నాడు. సరేనన్నాం, సంబరపడ్డాం. విమానం దిగి త్వరగా ద్వారం చేరుకున్నాం. జంకుతూ నిలబడ్డాం. మహాదేవి చూసింది, చిరునవ్వు విసిరింది. మేము ముగ్గురం స్త్రీలుగా మారిపోయాం. దివ్యసుందర రూపాలతో దివ్యాభరణ భూషితులమైపోయాం. ఆశ్చర్యపడుతూనే సన్నిధికి చేరుకున్నాం. పాదాల చెంత నిలిచాం. ప్రేమ నిండిన చూపులతో మాపై ప్రసరింపచేసింది. వినయంగా భక్తి ప్రవృత్తులతో నమస్కరించాం. ఒకరినొకరు వింతగా చూసుకుంటూ నిలబడ్డాం. నానారత్న విభూషతే కోటి సూర్యప్రకాశమైన దేవీ పాదపీఠాన్ని తదేక దీక్షతో తిలకిస్తున్నాం. అమ్మవారిని పరివేష్టించి ఉన్న సఖీజనంలో కొందరు రక్తాంబరధారిణులు, మరికొందరివి నీలాంబరాలు.
ఇంకొందరివి పీతాంబరాలు. అందరూ సౌందర్య రాసులే. వారి వస్త్రాలు, విభూషణాలు, కట్టు బొట్టు అంతా విచిత్రంగా ఉంది, వినూతనంగా ఉంది. కొందరు పాడుతున్నారు, కొందరు ఆడుతున్నారు, కొందరు నాదస్వరం వాద్యాలు ఊదుతున్నారు, మరికొందరు వీణలు పలికిస్తున్నారు, గానమాధుర్యంలో పరవశిస్తున్నారు. నారద, అక్కడ ఒక అత్యద్భుతం కనిపించింది. చెబుతున్నా, మనసు పెట్టి ఆలకించు. దేవి పాదపీఠం తిలకిస్తూ నిలబడ్డాం కదా, మా చూపులు దేవి పాదపద్మాల పైకి ప్రసరించాయి. బొటనవేలు గోరు ఒక అద్దంలా తలతలలాడింది. చూద్దుము కదా, స్థావర జంగమాత్మకమైన బ్రహ్మాండమంతా ఆ నఖదర్పణంలో కనిపించింది. నఖదర్పణ మధ్యే వై దేవ్యాచరణ పంకజై బ్రహ్మాండమఖిలం సర్వం తత్ర స్థావర జంగమం. మేము దిక్పాలకులము. సూర్యచంద్రులు, నదులు, సముద్రాలు, పర్వతాలు, గంధర్వులు, అప్సరసలు, విశ్వావసు, చిత్రకేతు, శ్వేతకేతు, చిత్రాంగదులు, నారద తుంబురులు, హాహా హుహు, గంధర్వన్ గాయకుడు, అశ్వినీ దేవతలు, అష్టవసువులు, సిద్ధులు, సాధ్యులు, పితృదేవతలు, నాగ, కిన్నర, కింపురుష, యక్ష, రాక్షసులు, ఆదిశేషుడు, వైకుంఠ, కైలాస, బ్రహ్మలోకాలు ఒకటేమిటి సమస్తము ఆ కాలిగోటిలో ప్రత్యక్షమయ్యింది. నా పుట్టిల్లు పద్మము, దానిలో నేను, శేషసాయి, మధుకైట భోలు అందరూ కనిపించారు. ముగ్గురం ఆశ్చర్యపోయాం. ఏమిటి ఈ వింత అనుకున్నాం. విశ్వమాతగా విశ్వసించాం. అలా చూస్తుండగానే 100 సంవత్సరాలు గడిచిపోయాయి. ఆ సుధామయ ద్వీపంలో దేవతాంగనలందరూ మమ్మల్ని తమ ఇష్టసకులుగా పరిగణించారు. మా రూపం, మా సౌందర్యం మాకే విమోహకంగా కనిపించింది. సంబరపడ్డాం. అందమైన భావనలు మా మనసుల్లో చెరుగురించాయి. యువతీ రూపంలో ఉన్న విష్ణుమూర్తి ఒక రోజున అమ్మవారిని అద్భుతంగా స్తుతించాడు. త్రిమూర్తీకృత దేవీ స్తుతి. నమో దేవ్యై ప్రకృతై చ విధాత్రై సతతం నమః. కళ్యాణై కామదాయై చ వృద్ధ్యై సిద్ధై నమో నమః. దేవికి నమస్కారం, ప్రకృతికి నమస్కారం, విధాత్రికి నమస్కారం, కళ్యాణికి నమస్కారం, కామదకు నమస్కారం, వృద్ధికి నమస్కారం, సిద్ధికి నమస్కారం, సచ్చిదానంద రూపిణికి, సంసారారణికి అరణికి నమస్కారం, పంచకృత్య విధాత్రికి, భువనేశికి వందనం, సర్వాధిష్టాన రూపకు, కూటస్థకు వందనం, అర్ధమాత్రార్ధభూతకు, హుర్లేఖకు వందనం. అమ్మా, అఖిలము నీలోనే సన్నివిష్టమై ఉందని, నేనుంచే సంభవము, లయము జరుగుతున్నాయని తెలుసుకున్నాను. శక్తిమంతుల రాలవని, నీ ప్రభావం అనంతమని, నువ్వు సకలలోక మయ్యని ఇప్పుడే గ్రహించాను. అఖిలాన్ని విస్తరింపచేసి సదా వికారాన్ని కలిగించి తగిన సమయంలో అవికల స్థితిని పురుషుడికి చేస్తున్నావు. మమ్మల్ని వినోదింప చేయడం కోసం 23 తత్వాలతో ఇంద్రజాలంలా ప్రకాశిస్తున్నావు. నువ్వు లేకపోతే ఏ వస్తువు అయినా నిర్జీవమే. అన్ని వస్తువులలోనూ వ్యాపించి నువ్వు ఉన్నావు. నీ అంశ శక్తి లేనివాడు, సర్వాత్మశక్తుడు. నీ ప్రభావాలతో విశ్వాన్ని సంతృష్టి పరుస్తున్నావు. నీ తేజస్సుతో విశ్వాన్ని ప్రకటిస్తున్నావు. దేవి, కల్పాంతంలో నీ వైభవాన్ని, నీ చరితను ఎరిగినవాడు ఎవ్వడూ లేడు. మధుకైట భవల నుంచి మమ్మల్ని కాపాడిన జనని, నీ దర్శనం వలన ఆనందానుభవంలో పరకోటికి చేరుతున్నాం. నీ ప్రభావం సృష్టించిన భువనాలు ఎన్ని ఉన్నాయో ఎవరికి తెలుసు. నీ చరిత్ర ఊహలకు కూడా అందదు. నేనే కాదు, ఈ చతుర్ముఖుడు, ఈ శంకరుడు కూడా తెలుసుకోలేడు, ఊహించలేరు. ఇంకా ఇతరుల మాట చెప్పాలా? హే మహామాయే, ఈ భువనంలో మరో 3 త్రిమూర్తులున్నట్టు ఇక్కడే చూసాం. తక్కిన భువనాలు ఎన్ని ఉన్నాయో, త్రిమూర్తులు ఎందరున్నారో ఎవరికి తెలుసు. నీ ప్రభావం అమేయం, అచింత్యం. నీ పాదాలకు సాష్టాంగపడి నమస్కరించి మరీ యాచిస్తున్నాను. నీ దివ్య రూపం నా హృదయంలో, నీ దివ్యనామం నా నాలుకపై నిరంతరం ఉండాలి, శాశ్వతంగా ఉండాలి. నీ పాదపద్మాలను నిత్యం సందర్శించే భాగ్యం అనుగ్రహించు. యాచేద్ భతే ఘ్రీం కమలం ప్రణిపత్య కామదం చిత్తే సదా వసతు రూపమిదం తవై తద నామాపి వక్త్రకుహరే సతతం తవైన సందర్శనం తన పాదాంబుజ యో సదైవ. వీడు నా భృత్యుడు అని నువ్వు నన్ను భావించు. నువ్వు నా అధికారినివి. మన మధ్యనున్నది తల్లి బిడ్డల అనుబంధం. ఇది ఇలాగే కలకాలం కొనసాగేట్టు చూడు తల్లి. భృత్యో యమస్తి సతతం మయి భావనీయం త్వాం స్వామినీతి మనసా నను చింతయామి. ఏషా వయోర విరత కిల దేవి భూయాత్ వ్యాపి సదైవ జననీ శృతయోరివార్యే. ఈ సృష్టిలో నీకు తెలియనిది లేదు. సర్వజ్ఞతకు నువ్వు చివరి సరిహద్దువి. అలాంటి నీకు పామరుణ్ణి నేనేమి నివేదించుకోగలను? నీ ఇంగితాన్ని బట్టి నాకు ఏది యుక్తమో అది ప్రసాదించు. సృష్టి, స్థితి, లయకారకులు అని మా 3కి లోకంలో ప్రసిద్ధి. కానీ సత్యమేమిటంటే నీ ఇచ్చ వల్ల మేము ఆ విధులు నిర్వహించగలుగుతున్నాం, అంత మాత్రమే.
త్వం వేత్సి సర్వమఖిల భువన ప్రపంచం సర్వజ్ఞత పరిసమాప్తి నితాంత భూమి కిం పామరేణ జగదంబ నివేదనీయం యద్యుక్తమాచర భవాని తవేంగితం స్యాత్. కనిపించే ఈ జగత్తునంతటినీ భూమి మోస్తుంది అనడం అబద్ధం. నిజానికి ఆది ఆధారశక్తివి నువ్వే. సూర్యుడు వెలిగేది కూడా నీ ప్రభతోనే. నువ్వు విరజవు. నీ ప్రభావంతో జన్మించాం కనుక మేము నిత్యులం కాదు. ఇక దేవేంద్రాదుల మాట చెప్పాలా? నువ్వు మాత్రమే నిత్యవు, సనాతనవు, పురాణ ప్రకృతివి. ఇంతకాలము నేను ప్రభు, అనాది, అనీహ, ఈశ, విశ్వాత్మక అనుకుంటున్నాను. ఇప్పుడు నీ సన్నిధిలో ఈ మహాపురుషుణ్ణి చూశాక కనువిప్పు కలిగింది. తామసిక ప్రభు వృత్తి వదిలింది. నువ్వు బుద్ధిమంతులకు బుద్ధివి, శక్తిమంతులకు శక్తివి, కీర్తిమంతులకు కీర్తివి, కాంతిమంతులకు కాంతివి. నువ్వు గాయత్రివి, ప్రథమ వేదకళవు, స్వాహ, స్వదా, భగవతి, శబ్దవాచ్యవు, సగుణవు, అర్ధమాత్రవు. ఈ ప్రపంచాన్ని అంతటినీ మోక్షం కోసమే సృష్టించావు. సముద్రానికి అంతరంగాల్లా ఇవన్నీ నీకు అంశలు. నీలోనే పుడుతున్నాయి, నీలోనే భాషిస్తున్నాయి, నీలోనే లీనమవుతున్నాయి. ఈ రహస్యాన్ని జీవుడు తెలుసుకుంటున్నప్పుడు మాయనంతటినీ నీవే ఉపసంహరిస్తావు. ప్రదర్శన ముగియగానే నటుడు తన ఆహార్యాన్ని తొలగించుకోడా మరి. ఓ మహాదేవి, నువ్వే రక్షకురాలివి. ఈ మోహ జలది నుంచి నన్ను ఉద్ధరించు. రాగాది భావాలను తొలగించు. దుఃఖాలు ఉపశమింపచెయ్యి. సత్యప్రకాశనం కలిగించు. ఓ మహావిద్య, ఓ దేవి, ఓ శివ, ఓ సర్వార్థప్రద, నీ పాదాలకు సాష్టాంగ నమస్కరిస్తున్నాను. జ్ఞాన ప్రకాశాన్ని ప్రసాదించు. నమో దేవి మహావిద్యే, నమామి చరణౌతన. సదా జ్ఞాన ప్రకాశం మే దేహి సర్వార్థదే శివే. నారద, విష్ణుమూర్తి అమ్మవారిని ఇలా స్తోత్రం చేసి విరమించిన తర్వాత శివుడు భక్తావేశంతో స్తుతికి ఉపక్రమించాడు. ఓ సకలలోక నిర్మాణ చతుర బ్రహ్మ విష్ణువులే నీ ప్రభావం వల్ల జన్మించారంటే నేను అంతే కదా. పంచభూతాలు నువ్వే, అవే తిరిగి మరికొన్నింటిని కారణమవుతున్నాయి. బుద్ధి, మనసు, అహంకారము. నువ్వే త్రిమూర్తులను సృష్టికర్తలుగా చెప్పే వారికి నిజం తెలియదు. అసలు సిసలు సృష్టి కర్తృత్వం నీది. త్రిమూర్తులు నీ సృష్టియే కదా. పంచభూతాలతో సృష్టి జరిగినా దానిలో నీ కళ లేనిదే చైతన్యం రాదు. సృష్టిలో జీవకళవు నువ్వు, ప్రాణశక్తివి నువ్వు. అందుచేత నీ చిత్తం వచ్చినప్పుడు సృష్టించగలవు, ఆపేయాలనుకుంటున్నప్పుడు ఆపేయగలవు. నీ పాదాంబుజ రేణువుని నీ ఆజ్ఞగా స్వీకరించి మేము మా విధులను నిర్వహిస్తున్నాము. సకలలోక సృక్షురహం హరిహి కమలభూత్స భవాను యథాంబికే. తన పాదాంబుజ సాంసు పరిగ్రహం సమధిగమ్య తథా నను చక్రిమా. హే అంబికే, నువ్వు ఎప్పుడూ దయామయివి కనుక మా ముగ్గురికి 3 గుణాలు, 3 ప్రధాన బాధ్యతలు అప్పగించావు. నీ సృష్టిలో ఎంత వైవిధ్యం! సచివ, భూపతి, భృతభేదాలు, బహుధన, నిర్ధన, వైషమ్యాలు, విచిత్రమైన సృష్టి. అమ్మా, ఈ శుభ విమానంలో వస్తున్నప్పుడు చాలా భువనాలు పరిచయమయ్యాయి. మరో త్రిమూర్తుల్లా దర్శనమిచ్చారు. ఇవి కొత్త సృష్టియా, పాతవేనా? తెలియచేయి తల్లి. నువ్వు ఎప్పుడు ఏది సృష్టించాలనుకుంటున్నావో, ఎప్పుడు విరమించాలనుకుంటున్నావో, ఎప్పుడు నశింపచేయాలనుకుంటున్నావో ఎవరికి తెలియదు. నీ పురుషుణ్ణి మాత్రం ఎప్పుడూ ఆనందపరుస్తూ ఉంటావు. మమ్మల్ని యువతులుగా మార్చివేశావు. అయితేనేమిలే, నీకు సన్నిహితంగా నిలిచి పాదపద్మాలను అర్చించుకునే అవకాశం లభింపచేశావు. అది చాలు. పురుషులుగా ఉంటే ఈ అదృష్టం, ఈ ఆనందం లభించేదా? నిజం చెబుతున్నాను తల్లి, నీ పాదపద్మాలకు దూరం అవ్వాల్సి వచ్చేటంత నాకు త్రిభువనాది పతిత్వము వద్దు, పురుషత్వము వద్దు. ఈ యువతిత్వం ఇలాగే ఉండని. నా రుచిరస్తి మమాంబ పదాంబుజం తవ విహాయ శివే భువనేశ్వరం నివసింతు నరదేహమవాప్యశ్చ త్రిభువనస్య పతిత్వమవాప్యవై. శివుడు యువతిగా మారి ఆదిశక్తి పాదపద్మాలను సేవించాడు అనేది ముల్లోకాలలోనూ నాకు కీర్తి కారణం. నీ సాన్నిధ్యం లేని క్షణాలు నాకు యుగాలు. నీ పాదాలను ధ్యానించటం కాక వేరే తపస్సులు చేసేవారు నిజంగా విధివంచితులు. అగౌరవాన్ని గౌరవించే భ్రమించి ఆత్మవివంచన చేసుకుంటున్నారు. తపస్సులు, యోగాలు, యాగాలు, వీటి వల్ల ముక్తి ఇప్పటికీ లభిస్తుందో అసలు లభించదో చెప్పలేను. కానీ నీ పాదపద్మాల పుప్పొడి రేణువు సోకితే చాలు, అదే ముక్తి, అదే మోక్షం. అమ్మా, నేను నిరంతరం జపించుకొని ఆనందించడానికి ఏదైనా ఒక దివ్యమంత్రం ఉపదేశించు తల్లి. కిందటి జన్మలో నవాక్షర తారక మంత్రం ఉపదేశించావు, అది ఇప్పుడు స్మరణలో లేదు. దయచేసి మళ్ళీ ప్రబోధించు, ఉపదేశించు. శివుడి అభ్యర్థనకు జగదంబకు సంతోషించింది. నవాక్షర మహామంత్రం ఉపదేశించింది. శివుడు పరమానందం పొందాడు. పాదాలకు సాష్టాంగపడి అక్కడే నిలబడ్డాడు.
బీజాక్షర సంశోభితమైన ఆ తారక మంత్రాన్ని, ఆ మోక్షద కామద మంత్రాన్ని జపిస్తూ పరవశించిపోతున్నాడు. అది చూసి నేను జగదీశ్వరుని స్తుతించాను. ఓ సర్వజ్ఞులారా, ఇంత సన్నిహితంగా ఇంత స్పష్టంగా నీ దర్శనం కలిగించే శక్తి వేదాలకు కూడా లేదు. అవి ప్రతిపాదించే హోమాలన్నింటిలోనూ స్వాహా స్వరూపిణివే నువ్వే. ఇంత అద్భుతమైన బ్రహ్మాండాన్ని సృష్టిస్తున్నాను, నాకంటే సమర్థుడెవరు అని ఇంతకాలము భావించాను. ఆ అహంకారంతోనే భవసాగరంలో మునిగిపోయాను. నీ ఆజ్ఞను పాలించి సృష్టికర్తను కాగలడం ఒక అదృష్టం, ఒక ధన్వత్వం అని ఇప్పుడు తెలుసుకోగలిగాను. కానీ తల్లి, ఇప్పుడు నాకు ఒక కొత్త గర్వం పొడసూపుతోంది. నీ పాదపంకజ పరాగాన్ని స్వీకరించగలిగాను అనేది ఇప్పటి నా గర్వం. యథార్థం చెబుతున్నాను, కేవలం నీ దయవల్ల ధన్యుని కాగలిగాను. నన్ను పట్టి బంధించిన మోహ నిగాళాలను పటాపంచలు చేసి నాలో నీ పట్ల భక్తిని స్థిరపరచు. సరోజంలో పుట్టాను, దాని నుంచి ఎలా విముక్తుడిని చేస్తావో అంతా నీ దయ. నీ ఆజ్ఞను పాటించడం ఒకటే నాకు తెలిసిన విద్య. నీ కింకరుణ్ణి, నన్ను దయజూడు. నిన్ను, నీ ప్రభావాన్ని ఎరుగని వారు నన్ను ప్రభు అంటున్నారు. స్వర్గం కోరి యజ్ఞయాగాలు చేసే వేదవేత్తలు కూడా ఇలాంటి భ్రమలోనే ఉండడం, నిన్ను తెలుసుకోలేకపోవడం చాలా విడ్డూరం కదా. నువ్వు నన్ను సృష్టించావు, అది సృష్టిని చతుర్థా విభాగించమని ఆజ్ఞాపించావు. ఇది ఇప్పటికీ తెలుసుకున్నాను. ఇప్పటి వరకు ఉన్న నా అహంకారాన్ని క్షమించు. అష్టవిధ యోగ మార్గాలలో అష్ట కష్టాలు పడే మూఢుల్ని చూస్తే జాలి వేస్తుంది. ఉచ్చారణ మాత్రం చేతనే పవిత్ర చరితుల్ని చేసి మోక్షాన్ని ప్రసాదించే నీ నామమహిమ వారికి తెలియదు. ఏదో ఒక వంకతోనైనా ఉచ్చరించి సిద్ధి పొందరు. అదేమీ విచిత్రమో కదా. ఆది సృష్టిని చతుర్థా విభాగించడం అనేది నీకు ఒక పెద్ద పనేమీ కాదు. కేవలం చూపులతోనే చేసి వెయ్యగలవు. అయినా విధి అంటూ నన్నొకడిని కల్పించి ఆ పని అప్పగించడం నీ వినోదం. నా తండ్రి విష్ణుమూర్తిని జగద్రక్షకుడు అనడం, నన్ను సృష్టికర్త అనడం లాంటిదే. కాకపోతే మధుక ఎడభవల నుంచి నువ్వు రక్షించాల్సి వచ్చింది ఎందుకనిట? నా నుదుటి నుంచి పుట్టిన శివుణ్ణి సృష్టి సంహారకుడు అనిపిస్తున్నది నువ్వే. నువ్వు ఎక్కడ జన్మించావో విన్నవాడు కానీ కన్నవాడు కానీ లేదు. ఎలా జన్మించావో తెలిసినవాడు లేదు. నువ్వు ఆదిశక్తివి, ఏకైకాద్వితీయ శక్తివి. అందుచేత నీ తంత్రాలు, నీ మంత్రాలే తప్ప నిన్ను తెలుసుకోవడానికి మరో మార్గం లేదు, మరో ఉపాయము లేదు. నువ్వు కేవలం స్వతంత్రురాలివి. నతే జన్మ కృతాపి దృష్టం శృతం వా కుతఃసంభవస్తే నకోపీహ వేద కిలాద్యాసి శక్తిస్త్వమేకా భవాని స్వతంత్రైత్సమస్తైరతో బోధితాసి. నువ్వు మాతో ఉంటేనే మా విధులు మేము నిర్వర్తించగలం, లేకపోతే లేదనే సత్యం. కానీ కొందరు అల్పాశయులు ఈ విచిత్ర వినోదాన్ని అర్థం చేసుకోలేక వృధా వివాస్పదులు అవుతున్నారు. ఆద్యదేవుడైన ఈశ్వరుడు అకర్త, అనీహుడు, అనుపాది, అకళ స్త్రీ నీ వినోదం, నీ వీతీర్ణం, శక్తి ప్రదానం చూస్తూ ఉంటాడని విధిజ్ఞులు అంటారు. ఆ దృష్టాదృష్ట విభేదంలో ఆ మహాపురుషుడు దేవేశ్వరుడు, నీ విభుడు, నీకంటే పూర్వుడు, మరింకా మూడవ ప్రమేయం లేదు. అయితే అమ్మా, నాదొక చిన్న సందేహం. వేదవాక్యం మిథ్య కాదు కనుక, కానివ్వకూడదు కనుక అడుగుతున్నాను. విరోధాన్ని పరిహారించి మనశ్శాంతిని ప్రసాదించు. ఏకమే వా ద్వితీయం బ్రహ్మ అని కదా వేదాలు చెబుతున్నాయి. అది నువ్వా లేక నీ విభుడైన పరాత్పర మహాపురుషుడా? ఏకమే వా ద్వితీయం యద్బ్రహ్మ వేద వదంతి వై సాకిత్వం వాప్యసౌ వా కిం సందేహం వినివర్తయ. ఈ ఏకత్వ ద్విత్వ విచారణంలో మునిగిపోయి నా మనస్సు ఒక నిశ్చయానికి రాలేకపోతుంది. పుణ్యం విశేషం వల్ల నీ పాదపద్మాలను సమాశ్రయించగలిగాను కాబట్టి నీ ముఖతః వినే అవకాశం లభించింది. నా సందేహం తీర్చు. నిజానికి నువ్వు పురుషుడివా స్త్రీవా అది కూడా తెలియచెప్పు. పరాశక్తిని తెలుసుకొని భవసాగరం నుండి విముక్తుని అవుతాను. పుమానసి త్వం స్త్రీ వాసి వద విస్తరతో మమ జ్ఞాత్వాహం పరమాం శక్తిం ముక్తస్యాం భవసాగరాత్. నారద, వినయంగా కేవల జిజ్ఞాసతో అడిగిన నా ప్రశ్నకు మహాదేవి మృదువుగా క్లుప్తంగా సమాధానం చెప్పింది. సందేహం తీర్చింది. ఆ విషయం చెబుతాను, గ్రహించు.